నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తీరుగా ఉన్నాయి ఈనాడు రోత రాతలు. అశుద్ధ రాతలు చూసి పాఠకులు సైతం చీకొడుతున్న నిస్సిగ్గుగా చంద్రబాబు పల్లెకిని మోస్తోంది. క్షుద్ర పత్రికలో టూరిజం రంగంపై మరో తప్పుడు రాతలను అల్లింది. పర్యాటకంపై ఈనాడు విషపత్రికలో రాసిన రాతల్లో నిజమెంత తెలుసుకుందాం. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి ఘనత సాధించింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాత్కాలిక జాబితాలోనూ ఏపీ చోటు దక్కించుకుంది. విశాఖలోని రుషికొండ బీచ్ కు వరల్డ్ ఫేమస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను పొందింది. వరుసగా 4 ఏళ్లు బ్లూ ఫ్లాగ్ జెండా రెపరెపలాడుతోంది. గత ఏడాది జిఐఎస్ సదస్సులో ఏకంగా 17,000 కోట్ల రూపాయలకు పైగా పర్యాటక రంగంలో పెట్టుబడులు వచ్చాయి. ఇవేవి రామోజీ మానస రాక్షస పత్రికకు కనిపించవట. చంద్రబాబును జాకీ లిఫ్టర్ గా పేరొందిన ఈ పత్రిక నిజాన్ని దాచి నిస్సిగ్గుగా అబద్ధాలను వండుతోంది. దేశంలోనే అత్యుత్తమ పర్యాటక పాలసీని సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చారు. టూరిజంలో పెట్టుబడుల వరద పారింది. ఇది నిజం. ఎవరెన్ని అన్నా అదే సత్యం. 2 ఏళ్ల కరోనా కాలం మినహా 3 ఏళ్లలో పర్యాటక రంగాభివృద్ధి పరుగులు పెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి ఏపీ పర్యాటకానికి దక్కిన దాఖలాలు లేవు. వైఎస్ జగన్ పాలనలో జరిగిన పర్యాటకాభివృద్ధితో ప్రపంచ పర్యాటకం మొత్తం ఏపీ వైపు చూస్తున్నారు. ఇది నచ్చని టీడీపీ గంతలు కట్టుకున్న గురివింద రామోజీ మాత్రం కల్లుండి కబోదిలా నటిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచిని చెప్పకపోగా ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది ఈనాడు పత్రిక. నిత్యం ఏదో ఒక అంశాన్ని భుజానికెత్తుకుని టన్నుల కొద్ది అసత్యాలు రాస్తోంది. టీడీపీ హయాంలో బీచ్లలో అశ్లీలతకు ప్రోత్సాహానికి కుట్ర చేసింది. పర్యాటకం ముసుగులో చంద్రబాబు సాంప్రదాయాలకు పాతరేశారు. విశాఖ బీచ్ లో లవ్ ఫెస్టివల్ పేరుతో అశ్లీలతను ప్రదర్శించడానికి తెరతీశారు. ప్రజలు మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. చంద్రబాబు బీచ్లను బహిరంగ అశ్లీలతకు వాడుకోవాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. 288 బీచ్లను గుర్తించి అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి కోస్టల్ జోన్ టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది. కానీ చంద్రబాబు ప్రచార పిచ్చితో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారు. అప్పట్లో దీన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు రామోజీ. ప్రపంచ పర్యాటకం మొత్తం కరోనాతో కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. ఏపీ టీడీసీ ఆదాయాన్ని టీడీపీ 5 ఏళ్ల పాలనతో పోలిస్తే రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2022-23లో ఏకంగా 162 కోట్ల 25 లక్షల రూపాయల టర్నోవర్ సాధించింది. 2021-22తో పోలిస్తే 10.82% వృద్ధి నమోదైంది. విచిత్రంగా 2017-18లో టీడీపీ హయాంలో మాత్రం 1,99 లక్షల రూపాయల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకొని కితాబిస్తోంది. 200 కోట్ల రూపాయలతో అరకు గండికోట అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గండికోట ప్రాంతంలో 4,336 ఎకరాల్లో పర్యాటక సిటీగా రూపుదిద్దుకోనుంది. అరకు లోయలోనూ సుందర హోటళ్లు, అడ్వెంచర్, ఎకో పర్యాటకానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, విజయవాడ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అహోబిలం, నాగార్జున సాగర్ ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం అత్యంత వేగవంతంగా పరుగులు పెడుతూ ఉంటే ఓర్వలేకే రామోజీ మానస పత్రిక పర్యాటకం పక్కా నాటకం అంటూ పిచ్చి రాతలు రాసింది. సాక్షి ఫ్యాక్ట్ చెక్ లోనూ అదే తేలింది.